హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దుంతుల. ఈరోజు మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ క్లాస్ రూమ్ ఇంప్లికేషన్ ఎడ్యుకేషన్ సైకాలజీకి సంబంధించి మొదటి చాప్టర్ అయినటువంటి పెరుగుదల వికాసానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహాయాన్ని అందించండి. పెరుగుదల అనున్నది ఆప్షన్ 1 గర్భస్థ దశలో ప్రారంభమై జీవితాంతము జరుగును. ఆప్షన్ 2 గర్భస్థ దశలో ప్రారంభమై ఒక దశలో ఆగిపోవును. ఆప్షన్ 3 పుట్టుకతో ప్రారంభమై ఒక దశలో ఆగిపోవును. ఆప్షన్ 4 పుట్టుకతో ప్రారంభమై జీవితాంతము జరుగును. సరైన సమాధానం గర్భస్థ దశలో ప్రారంభమై ఒక దశలో ఆగిపోతుంది పెరుగుదల అనేది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. వికాసము అనున్నది గర్భస్థ దశలో ప్రారంభమై జీవితాంతము జరుగుతుంది. ఆప్షన్ 2 గర్భస్థ దశలో ప్రారంభమై ఒక దశలో ఆగిపోవును. ఆప్షన్ 3 పుట్టుకతో ప్రారంభమై ఒక దశలో ఆగిపోవును. ఆప్షన్ 4 పుట్టుకతో ప్రారంభమై జీవితాంతము జరుగును. సరైన సమాధానం వికాసం అనేది గర్భస్థ దశలోనే ప్రారంభమై జీవితాంతము జరుగుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పెరుగుదల అనున్నది ఆప్షన్ 1 గర్భస్థ దశ నుండి కౌమార దశ వరకు జరుగు శారీరక మార్పులకు సంబంధించినది. ఆప్షన్ 2 గర్భస్థ దశ నుండి జీవితాంతం వరకు జరుగు శారీరక, మానసిక, సాంఘిక, ఉద్వేగ, నైతిక మార్పులను సూచిస్తుంది. ఆప్షన్ 3 పుట్టినప్పటి నుండి మరణించేదాకా జరుగు శారీరక మార్పులకు సంబంధించినది. ఆప్షన్ 4 పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు జరుగు శారీరక, మానసిక, సాంఘిక, ఉద్వేగ, నైతిక మార్పుల్ని సూచిస్తుంది. సరైన సమాధానం ఆప్షన్ 1 గర్భస్థ దశ నుంచి కౌమార దశ వరకు జరిగి శారీరక మార్పులకు సంబంధించినది. నెక్స్ట్ వన్, వికాసము అనున్నది ఆప్షన్ 1 గర్భస్థ దశ నుండి కౌమార దశ వరకు జరుగు శారీరక మార్పులకు సంబంధించినది. ఆప్షన్ 2 గర్భస్థ దశ నుండి జీవితాంతం వరకు జరుగు శారీరక, మానసిక, సాంఘిక, ఉద్వేగ, నైతిక మార్పులను సూచిస్తుంది. ఆప్షన్ 3 పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు జరుగు శారీరక మార్పులకు సంబంధించినది. ఆప్షన్ 4 పుట్టినప్పటి నుండి మరణించేంత వరకు జరుగు శారీరక, మానసిక, సాంఘిక, ఉద్వేగ, నైతిక మార్పుల్ని సూచిస్తుంది. సరైన సమాధానం వికాసం ఉన్నది గర్భస్థ దశ నుండి జీవితాంతం వరకు జరుగు శారీరక, మానసిక, సాంఘిక, ఉద్వేగ, నైతిక మార్పులను సూచిస్తుంది. నెక్స్ట్ వన్, వికాసము దీనితో కలిపి ఉంటుంది. ఏ పెరుగుదల, బి పరిణితి, సి అభ్యసనము. సరైన సమాధానం ఇచ్చినవన్నీ కూడా వికాసం అనేది వాటితో కలిసి ఉంటుందమ్మా. పెరుగుదలతో కలిసి ఉంటుంది, పరిణతితో కలిసి ఉంటుంది, అభ్యసనంతో కలిసి ఉంటుంది. కాబట్టి ఆప్షన్ 4 అనేది సరి అయిన సమాధానం. పెరుగుదల వికాసంల జ్ఞానము ఉపాధ్యాయునికి దేనికి తోడ్పడదు అని చెప్పి అడిగారు. ఏ పాఠ్యాంశ ఎంపికకు, బి బోధనా పద్ధతుల ఎంపికకు, సి బోధనోపకరణాల ఎంపికకు, డి ఆర్థిక స్థితిని మెరుగుపరచుటకు. ఇక్కడ మనం గమనిస్తే పెరుగుదల వికాసం అనేది పాఠ్యాంశ ఎంపిక ఉపయోగపడిద్ది, బోధనా పద్ధతుల ఎంపిక ఉపయోగపడిద్ది, బోధనోపకరణాల ఎంపిక ఉపయోగపడిద్ది. ఉపయోగపడింది దేనికి అంటే ఆర్థిక స్థితిని మెరుగుపరచుటకు. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పరిణితి అభ్యసనములకు సంబంధించి సరైనటువంటి వివరణ. ఆప్షన్ 1 పరిణితి అభ్యసనంపై ఆధారపడును. ఆప్షన్ 2 అభ్యసనము పరిణితుల మధ్య సంబంధం లేదు. ఆప్షన్ 3 పరిణితి లేనిదే అభ్యసనం జరగదు. ఆప్షన్ 4 పరిణితి, అభ్యసనం రెండు పరస్పర సంబంధమైనవి. సరైన సమాధానం పరిణితి లేనిదే అభ్యసనం జరగదు అనేది
పరిణితి అభ్యసనానికి సంబంధించినటువంటి సరైన వివరణ. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. సిరిలో ఎలాంటి శిక్షణ అభ్యసన లేకుండా ప్రవర్తనలో క్రమంగా సంభవించిన మార్పుల్ని ఈ విధంగా పరిగణించవచ్చును అని ఇచ్చారు. ఆప్షన్ 1 పరిసరాల వలన ఏర్పడిన వికాసము, ఆప్షన్ 2 పెరుగుదల వలన ఏర్పడిన వికాసము, ఆప్షన్ 3 సమాజం వలన ఏర్పడిన వికాసము, ఆప్షన్ 4 పరిపక్వత వలన ఏర్పడిన వికాసము. సరైన సమాధానం ఆప్షన్ 1 పరిసరాల వలన ఏర్పడిన వికాసము. నెక్స్ట్ వన్, వ్యక్తి పెరుగుదల వికాసాలకు సంబంధించి సరి అయిన దానిని గుర్తించండి. ఆప్షన్ 1 వికాసము పెరుగుదలలో వైయక్తిక భేదాలున్నాయి. ఆప్షన్ 2 వికాసము పరిమాణాత్మకము, పెరుగుదల గుణాత్మకము. ఆప్షన్ 3 పెరుగుదల వికాసాలు రెండు గర్భస్థ దశలోనే ప్రారంభమగును అన్నది అపోహ మాత్రమే. ఆప్షన్ 4 పెరుగుదల వికాసాలు ఒకదానిపై ఒకటి ఆధారపడుతూ ఏకకాలంలో కొనసాగవు. సరైన సమాధానం ఆప్షన్ 1 వికాసము పెరుగుదలలో వైయక్తిక భేదాలు కలవు. నెక్స్ట్ వన్, పరిణతికి సంబంధించి సరికానిది. ఏ అనువంశికమైనది, బి స్వతః సిద్ధమైనది, సి సహజ సిద్ధమైనది, డి జన్యు సంబంధమైనది, ఈ పరిసరాలతో సంబంధం లేనిది. ఇక్కడ మనం గమనిస్తే పరిణతికి సంబంధించి సరికానిది అంటే ఏది కాదు, అంటే ఇవన్నీ కూడా పరిణతికి సంబంధించినవే. ఆనువంశికమైనది, స్వతః సిద్ధమైనది, సహజ సిద్ధమైనది, జన్యు సంబంధమైనది, పరిసరాలతో సంబంధం లేనిది, ఇవన్నీ కూడా పరిణతికి సంబంధించి సరైన అంశాలే. కాబట్టి ఇక్కడ ఏది కాదు అనేది సరైన సమాధానం అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. క్రింది వానిని సరైన క్రమంలో జతపరచండి. 1 పెరుగుదల, 2 పరిణితి, 3 వికాసం అని ఇచ్చారు. ఏ స్థూలకాయత, మధ్యమకాయత, లంబాకృశకాయత, బి నడవటం, ప్రాకటం, నిలబడటం, సి ఆటలు పాటలు రాయడం చదవటం అని ఇచ్చారు. ఇక్కడ మనం గమనిస్తే పెరుగుదల అనేది స్థూలకాయత, మధ్యమకాయత, లంబాకృశకాయతకు సంబంధించింది. అలాగే పరిణతి వల్ల నడవటం, ప్రాకటం, నిలబడటం చేస్తారు. వికాసం వల్ల ఆటలాడుతారు, పాటలు పాడుతారు, రాస్తారు, చదువుతారు. కాబట్టి ఇవన్నీ కూడా వికాసానికి సంబంధించినవి. సో ఏబిసి ఎక్కడుందో చూడమ్మా, ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ప్రతిపాదన. ఏ అనేటువంటి ప్రతిపాదన ఏమి ఇచ్చారంటే పెరుగుదల జీవితాంతము కొనసాగదు. హేతువు పెరుగుదల శారీరక పరిపక్వత పూర్తయిన వెంటనే ఆగిపోతుంది అని ఇచ్చారు. సో ఇక్కడ మనం గమనిస్తే ఏ మరియు ఆర్ రెండు కూడా సరైనవే. ఆర్ అనేది ఏకి సరైన వివరణ అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. రాము ధారాళంగా మాట్లాడగలగటము, సుబ్బులో సైకిల్ త్రొక్కడానికి కావలసిన చేతి కాలి కండరాల అభివృద్ధి, తారక్లో కాళ్ళు చేతుల ఎదుగుదలలో వరుసగా. ఇక్కడ మనం ఎదుగుదల చూస్తే రాము ధారాళంగా మాట్లాడుతున్నాడు, సుబ్బులో సైకిల్ తొక్కడానికి కావలసినటువంటి చేతి కండరాలు కాలి కండరాలు అభివృద్ధి చెందాయి, తారక్లో కాళ్ళు చేతుల ఎదుగుదలలు ఉన్నాయి. అయితే ఇక్కడ మనం దీనికి సంబంధించి ఏది సరి అయినది ఒక ఆర్డర్లో రాయమని చెప్పిచ్చాడు. ఇక్కడ మనం ఆప్షన్స్ కానీ చూసినట్లయితే ఆప్షన్ 1 పెరుగుదల, వికాసము, పరిణతి అని చెప్పిచ్చారు. యాక్చువల్గా రాము ధారాళంగా మాట్లాడుతున్నాడంటే అది వికాసము, సుబ్బులో సైకిల్ తొక్కడానికి కావలసిన చేతి కాలి కండరాలు అభివృద్ధి చెందాయంటే అది పరిణతి, తారక్లో కాళ్ళు చేతులు ఎదుగుదలలు ఉన్నాయంటే అది పెరుగుదల. సో వికాసము, పరిణతి, పెరుగుదల అనే సరైన సమాధానం అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పెరుగుదల వికాసాలకు సంబంధించి సరికానిది. ఆప్షన్ 1 పెరుగుదల వికాసాలు ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి. పెరుగుదల బహిర్గతము, వికాసము అంతర్గతమైనది. పెరుగుదల పరిమాణాత్మక మార్పులతో పాటు వాటి వలన సంభవించే కార్యాత్మక మార్పులను సూచిస్తుంది. ఆప్షన్ 4 పెరుగుదలను ఖచ్చితంగా మాపనం చేయగలము, వికాసాన్ని ఖచ్చితంగా అంచనా వేయలేము. ఇక్కడ సరైన సమాధానంగా చూసినట్లయితే పెరుగుదల వికాసాలకు సంబంధించి సరికాని వాక్యం ఏంటో చూసినట్లయితే పెరుగుదల పరిమాణాత్మక మార్పులతో పాటు
వాటి వలన సంభవించే కార్యాత్మక మార్పులను సూచిస్తుంది అనేది సరికాని వాక్యము. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సరి అయిన జత అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ మనకి ఇచ్చినటువంటివి పెరుగుదల, పరిణతి, వికాసము, వయసుకు అనుగుణంగా కలిగే మార్పులని, విధులను సమర్థవంతంగా నిర్వహించటం, ఎత్తు, బరువు, ఆకారంలో కలిగే శారీరక మార్పులు అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ మనం సరైనటువంటి సమాధానం చూసినట్లయితే పెరుగుదలంటే ఎత్తు, బరువు, ఆకారంలో కలిగే శారీరక మార్పు, పరిణతి అంటే వయసుకు అనుగుణంగా వచ్చేటువంటి మార్పులు, వికాసము అంటే విధులను సమర్థవంతంగా నిర్వహించటము. సో సిఏబి అనే సరైన సమాధానం. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో వికాసమునకు సంబంధించని పద సముదాయము అన్నాడు. ఏ తిరోగమన ప్రక్రియ, బి విపర్యయ ప్రక్రియ, సి విచ్ఛిన్న ప్రక్రియ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ ఏ కామా, బి కామా, సి అనే ఆప్షన్ 4లో ఉన్నాయి. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పెరుగుదల, వికాసములకు సంబంధించి క్రింది వానిలో భిన్నమైనది అని ఇచ్చారు. సుధాకర్ అందంగా బొమ్మలను గీయగలగటం, నవీన్ చంద్రతేజ్ అభివృద్ధి చెందిన మూర్తిమత్వాన్ని కలిగి ఉండటం, కేశవ్ లలిత కళల్లో ప్రావీణ్యతను కలిగి ఉండటం, ఆప్షన్ 4 రాజు తనంతట తాను కూర్చోగలగటం. సో ఇక్కడ భిన్నమైనది రాజు తనంతట తాను కూర్చోగలగటం. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పరిణతికి సంబంధించి నిజం ఏంటని ఇచ్చారు. ఆప్షన్ 1 జన్యువుల ప్రభావంతో కార్యక్రమయుతంగా పనిచేయు ప్రక్రియ కావున అనువంశికతకు అనుగుణంగా జరుగుతుంది. ఆప్షన్ 2 బాహ్యకారకాలతో సంబంధం కలిగి ఉండే ప్రక్రియ కాబట్టి పరిసరాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆప్షన్ 3 అభ్యసనము, అభ్యాసములతో సంబంధం కలిగి ఉండి నిరంతరంగా ఉంటుంది. ఆప్షన్ 4 శిక్షణ, పరిసరాలతో సంబంధం కలిగి విస్తృతమైనది. ఇక్కడ నిజమైనటువంటి వాక్యం ఏదంటే జన్యువుల ప్రభావంతో కార్యక్రమయుతంగా పనిచేయే ప్రక్రియ కాబట్టి అనువంశికతకు అనుగుణంగా జరుగుతుందనేది పరిణతికి సంబంధించి నిజమైనది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరికానిది అని ఇచ్చారు. ఏ కొన్ని సందర్భాల్లో పెరుగుదల లేకపోయినా వికాసం జరగవచ్చు, బి కొన్ని సందర్భాల్లో వికాసం లేకపోయినా పెరుగుదల జరగవచ్చు, సి వచ్చేసి పెరుగుదల, వికాసాలు ఒకదానితో ఒకటి సంబంధం లేనివి అని ఇచ్చారు. ఇక్కడ మనకు అడిగింది ఏంటంటే సరికానిది అన్నారు. సరికానిది ఏంటంటే ఇక్కడ సి అనేది సరికానిది. ఎందుకంటే పెరుగుదల, వికాసాలు ఒకదానితో ఒకటి సంబంధాన్ని కలిగి ఉంటాయి. సో ఆప్షన్ 2లో సి ఒక్కటే ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వికాసం దృష్ట్యా క్రింది వానిలో సరైన ప్రవచనం అని ఇచ్చారు. ఆప్షన్ 1 చూస్తే అభివృద్ధికి సంబంధించి ప్రారంభ సంవత్సరాల్లో శారీరక వికాసం ఎలాంటి ముఖ్య పాత్ర కలిగి ఉండదు. ఆప్షన్ 2 భావోద్వేగంతో ఒత్తిడికి గురైన పిల్లవాడు శారీరకంగా అనారోగ్యంతో, సామాజిక పరంగా అసమర్థంగా మరియు జ్ఞానపరంగా క్షీణించే అవకాశం కలదు. ఆప్షన్ 3 బాల్యంలో తక్కువ పరస్పర చర్యలు కలిగిన పిల్లవాడు బలమైన భావోద్వేగ వికాసంతో చురుగ్గా ఉండాలి. ఆప్షన్ 4 సంజ్ఞానాత్మక వికాసానికి అధిక ప్రాధాన్యత ఇవ్వటం వలన పిల్లల సర్వతోముఖాభివృద్ధికి దారితీస్తుంది. అయితే వికాసం దృష్ట్యా సరైన ప్రవచనం ఏంటని అడిగారు. సో ఆప్షన్ 2 అనేది వికాసం దృష్ట్యా సరైన ప్రవచనము. భావోద్వేగంతో ఒత్తిడికి గురైన పిల్లవాడు శారీరకంగా అనారోగ్యంతో, సామాజిక పరంగా అసమర్థంగా మరియు జ్ఞానపరంగా క్షీణించే అవకాశం కలదనేది సరి అయిన సమాధానం. వికాస నియమాలు, సూత్రాలకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు. వికాస సూత్రములను అనుసరించి క్రింది వానిలో సత్య ప్రవచనం ఏది అని ఇచ్చారు. ఆప్షన్ 1 వికాసము దేహము వెలుపలి భాగాల నుండి మధ్యస్థ భాగాల వైపుకు సాగును. ఆప్షన్ 2 వికాసము పెరుగుదలలు కౌమార దశ వరకు జరిగి ఆగిపోవును. ఆప్షన్ 3 వికాస అంశాలలో కలుగు మార్పులు ఒక్కొక్కరిలో ఒక్కో క్రమంలో సాగును. ఆప్షన్ 4 వికాసము పెరుగుదలలు ఒక్కొక్కరిలో ఒక్కో వేగంతో జరుగును. సరైన సమాధానం ఆప్షన్ 4 వికాసము పెరుగుదలలు ఒక్కొక్కరిలో ఒక్కొక్క వేగంతో జరుగును. నెక్స్ట్ వన్, వికాస సూత్రాలను అనుసరించి క్రింది వానిలో అసత్య ప్రవచనము. ఆప్షన్ 1
వికాసము అందరిలో సమాన గతిని అనుసరిస్తుంది. ఆప్షన్ 2 వికాసము ఎల్లవేళలా రేఖీయ క్రమాన్ని అనుసరించదు. ఆప్షన్ 3 వికాసము ఏకీకృత మొత్తము. ఆప్షన్ 3 వికాసము ప్రాగుక్తీకరించలేనిది కాదు. సరైన సమాధానం ఆప్షన్ 1 వికాసము అందరిలో సమాన గతిని అనుసరిస్తుంది. నెక్స్ట్ వన్, శిశువులో జరిగే శిరోపాధాభిముఖ మార్పులు దీనికి సంబంధించినవి. ఆప్షన్ 1 అనువంశికత, ఆప్షన్ 2 పరిపక్వత, ఆప్షన్ 3 భౌతిక వికాసము, ఆప్షన్ 4 జన్యువులు. సరైన సమాధానం ఆప్షన్ 3 భౌతిక వికాసము. నెక్స్ట్ వన్, శారీరక మార్పులైన మానసిక మార్పులైన ఒక్కసారిగా సంభవించక గతంలో ఏర్పడిన మార్పుల ఆధారంగా క్రొత్త మార్పులు చేర్పులు జరుగుతాయన్నది ఈ వికాస నియమాన్ని సూచిస్తుంది. అంటే ఆప్షన్ 1 వికాసము అవిచ్ఛిన్నంగా జరిగే సంచిత ప్రక్రియ. ఆప్షన్ 2 వికాసము అన్ని దశల్లో ఒకే విధంగా ఉండదు. ఆప్షన్ 3 సాధారణ అంశాల నుండి నిర్దిష్ట అంశాల వైపుకు సాగును. ఆప్షన్ 4 క్రమానుగతమైనది. సరైన సమాధానం ఆప్షన్ 1 వికాసము అవిచ్ఛిన్నంగా జరిగే సంచిత ప్రక్రియ. నెక్స్ట్ వన్, చలన కౌశలాల అభివృద్ధిలో పిల్లలలో తేడాలుంటాయి. కొందరు పిల్లలు తొందరగా నిలబడటము మాట్లాడటము చేస్తారు అన్నది ఈ వికాస నియమాన్ని సూచిస్తుందని ఇచ్చారు. ఆప్షన్ 1 వికాసము అన్ని దశల్లో ఒకే విధంగా జరగదు. ఆప్షన్ 2 వికాసము అవిచ్ఛిన్నంగా జరిగే సంచిత ప్రక్రియ. ఆప్షన్ 3 వికాసంలో వైయక్తిక భేదాలు కలవు. ఆప్షన్ 4 వికాసము నిరంతర ప్రక్రియ. ఇక్కడ ఏ వికాస నియమాన్ని సూచిస్తుందంటే వికాసంలో వైయక్తిక భేదాలు కలవు అనేటువంటి దాన్ని సూచిస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, రాజు మానసిక వికాసము నెమ్మదిగా ఉండటం వల్ల అతను నైతిక వికాసం కూడా మానసిక వికాసం నెమ్మదిగా ఉండటం వలన అతని నైతిక వికాసం కూడా నెమ్మదిగా జరుగుతుంది. దీనికి సంబంధించిన వికాస సూత్రము ఆప్షన్ 1 వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చును. ఆప్షన్ 2 వికాసము అవిచ్ఛిన్నంగా సాగుతుంది. ఆప్షన్ 3 వికాసము ఖచ్చితమైన నమూనాను అనుసరిస్తుంది. ఆప్షన్ 4 వివిధ వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగుతాయి. సరి అయినటువంటి సమాధానం ఆప్షన్ 4 వివిధ వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగుతాయి. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 2 చేతులతో బొమ్మను పట్టుకునే శిశువు క్రమేపీ తన చేతివేళ్లతో బొమ్మను పట్టుకోగలుగుతుంది. దీనిని ఈ వికాస సూత్రం ద్వారా వివరించవచ్చును. ఆప్షన్ 1 వికాసము సాధారణం నుండి నిర్దిష్ట అంశాల వైపుకు జరుగును. ఆప్షన్ 2 వైయక్తిక భేదము. ఆప్షన్ 3 ప్రాగుక్తీకరణ. ఆప్షన్ 4 పరస్పర చర్య. సరైన సమాధానం ఆప్షన్ 1 వికాసము సాధారణం నుంచి నిర్దిష్ట అంశాల వైపుకు జరుగును. నెక్స్ట్ వన్, భౌతిక వికాసము నవజాత శిశువులో వేగంగా, బాల్య దశలో తక్కువగా ఉండి తిరిగి కౌమార దశ చేరే నాటికి వేగవంతం కావటంలోని వికాస సూత్రము ఏమిటి అంటే ఆప్షన్ 1 వికాసము అన్ని దశల్లో ఒకే విధంగా సాగదు. ఆప్షన్ 2 వికాసంలో వైయక్తిక భేదాలుంటాయి. ఆప్షన్ 3 వికాసము అవిచ్ఛిన్నంగా సాగుతుంది. ఆప్షన్ 4 వికాసం అనేది ఒక పరస్పర చర్య. సరైన సమాధానం ఆప్షన్ 1 వికాసము అన్ని దశల్లో ఒకే విధంగా సాగదు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో వికాస సూత్రాలకు సంబంధించి సరైనవి. ఏ వికాసము ఎల్లవేళలా రేఖీయ క్రమాన్ని అనుసరిస్తుంది. బి వికాసము అందరిలో సమాన గతిని అనుసరించదు. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ని మనం గమనిస్తే ఇక్కడ ఏ అనేది సరికాదు. వికాసం ఎల్లవేళలా రేఖీక్రమాన్ని అనుసరిస్తుంది అనేది సరికాని వాక్యము. వికాసం అందరిలో సమాన గతిని అనుసరించదు అనేది సరైన వాక్యం. అంటే ఏ సరికాదు, బి సరి అయినది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వికాస సూత్రాల అధ్యయనం వల్ల ఉపాధ్యాయుడు
అంచనా వేయలేనిదేంటి అని ఇచ్చారు. ఆప్షన్ 1 పిల్లలలోని వైయక్తిక భేదాలు, ఆప్షన్ 2 పిల్లల సాంఘిక ఆర్థిక పరిస్థితులు, ఆప్షన్ 3 పిల్లల సామర్థ్యాలు, ఆప్షన్ 4 పిల్లల అభ్యసన సంసిద్ధత. సరైన సమాధానం ఆప్షన్ 2 పిల్లల సాంఘిక ఆర్థిక పరిస్థితులు. నెక్స్ట్ వన్, రాము మరియు సుబ్బులు ఒకే వయసుకు చెందినవారు, ఒకేసారి ఒకే పాఠశాలలో చేరినారు. అయినా నిర్దిష్ట సమయం తర్వాత రాము అంకెల భావన, సంఖ్యలు, సంకలనము, వ్యవకలనం వరకు అభ్యసించగలిగితే సుబ్బు అంకెల భావన, సంఖ్యలు, సంకలనం వరకు మాత్రమే అభ్యసించగలిగిన పై అంశాల ఆధారంగా క్రింది వానిలో ఏ వికాసము అందరిలో ఒకే క్రమంలో జరుగును, బి వికాసము అందరిలో సమాన గతిని అనుసరించదు. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ని కానీ మనం గమనిస్తే సరి అయినటువంటి సమాధానం ఏ కామా బీలు రెండూ కూడా సరి అయినవే. వికాసం అందరిలో ఒకే క్రమంలో జరుగుతుంది, వికాసం అందరిలో సమాన గతిని అనుసరించదనేది సరి అయినవి, అంటే రెండు కూడా సరి అయినవి. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ సహజ సామర్థ్యము, బి అనుకూల బదలాయింపు. వీటిని వివరించదగు వికాస నియమాలు ఏంటి అంటే సహజ సామర్థ్యం అనేది ప్రాగుక్తీకరణకు సంబంధించింది, అనుకూల బదలాయింపు అనేది సంచితానికి సంబంధించింది. కాబట్టి ప్రాగుక్తీకరణ, సంచితం అనేవి ఆప్షన్ 1లో ఉన్నాయి. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, బాలల్లో చాలినంత చలనాత్మక వికాసం లేనట్లయితే ఆటలలో పాటలలో పాల్గొనలేక సమ వయస్సులచే తిరస్కరింపబడి వారి సాంఘిక వికాసానికి, సామాజికీకరణానికి, మానసిక ఆరోగ్యానికి ఆటంకం ఏర్పడును అన్నది ఈ వికాస నియమాన్ని సూచిస్తుంది. ఆప్షన్ 1 వికాసము ఏకీకృత మొత్తము, ఆప్షన్ 2 వికాసము పరస్పర చర్య, ఆప్షన్ 3 వికాసము అందరిలో సమాన గతిని అనుసరించదు, ఆప్షన్ 4 వికాసము అన్ని దశల్లో ఒకే విధంగా జరగదు. సరి అయిన సమాధానం ఆప్షన్ 1 వికాసము ఏకీకృత మొత్తము. నెక్స్ట్ వన్, శిశువు ప్రారంభంలో కదిలే వస్తువుకు ప్రాణం కలదని భావించి ఆ తర్వాత ప్రాణం గల వాటికి మాత్రమే ప్రాణాన్ని ఆపాదించటాన్ని సూచించు వికాస నియమము అని ఇచ్చారు. ఆప్షన్ 1 వికాసము నిర్దిష్ట అంశాల నుండి సాధారణ అంశాల వైపుకు సాగును, ఆప్షన్ 2 వికాసము సాధారణ అంశాల నుంచి నిర్దిష్ట అంశాల వైపుకు సాగును, ఆప్షన్ 3 వికాసము ఒక ఖచ్చితమైన దిశగా సాగును, ఆప్షన్ 4 వికాసము ఒక ఖచ్చితమైన క్రమాను పద్ధతిలో సాగును. సరైన సమాధానం ఆప్షన్ 2 వికాసము సాధారణ అంశాల నుండి నిర్దిష్ట అంశాల వైపుకి సాగును. నెక్స్ట్ వన్, రాజీవ్ అనే విద్యార్థిలో హార్మోన్స్ అసమతుల్యత వలన అతని మానసిక వికాసానికి ఆటంకం ఏర్పడ్డ ఫలితంగా అతను తోటి విద్యార్థులతో కలిసి ఉండటానికి ఇష్టపడకుండా సాంఘిక సంబంధాల్లో వెనకబడి ఉన్నాడు. ఇది ఏ వికాస నియమాన్ని సూచిస్తుంది అంటే ఆప్షన్ 1 పరస్పర చర్య, ఆప్షన్ 2 ఏకీకృత మొత్తము, ఆప్షన్ 3 ప్రాగుక్తీకరణ, ఆప్షన్ 4 ఖచ్చితమైన దశ. సో వీటిలో సరైన సమాధానాన్ని ఎంచుకుంటే అది ఏకీకృత మొత్తాన్ని తెలియజేస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సంజ్ఞానాత్మక వికాసం అన్నది వయసు పైన ఆధారపడదు కానీ దశపైన ఆధారపడుతుంది. ఈ ప్రవచనం ఆధారంగా వివరించదగు వికాస నియమాలు అని చెప్పి ఇచ్చారు. ఆప్షన్ 1 వైయక్తిక భేదాలు సంచితము, ఆప్షన్ 2 వైయక్తిక భేదాలు క్రమానుగతము, ఆప్షన్ 3 పరస్పర చర్య ప్రాగుక్తీకరణ, ఆప్షన్ 4 పరస్పర చర్య అన్ని దశల్లో ఒకే విధంగా జరగదు. సరైన సమాధానం ఆప్షన్ 2 వైయక్తిక భేదాలు క్రమానుగతము. నెక్స్ట్ వన్, చలనాత్మక వికాసం యొక్క క్రమము పిల్లలందరిలో ఒకే విధంగా ఉన్నప్పటికీ చలనాత్మక నైపుణ్యాలు, అభివృద్ధి రేటు వ్యక్తిగతంగా ఉండవచ్చును. పై వివరణ ద్వారా వివరించదగు వికాస నియమము అని ఇచ్చారు. ఇక్కడ ఏ అనేది వికాసం అందరిలో సమాన గతిని అనుసరించదు అని, బి అనేది వికాసము ఖచ్చితమైన వరుస క్రమంలో జరుగును అని,
సి వచ్చేసి వికాసము అన్ని దశల్లో ఒకే విధంగా జరుగును. డి వికాసము పరస్పర చర్య. సరైన సమాధానం ఏంటంటే ఏ కామా బి అనేవి దీనికి సంబంధించినటువంటి వికాస నియమాలు. వికాసం అందరిలో సమాన గతిని అనుసరించదు. వికాసము ఖచ్చితమైన వరుస క్రమంలో జరుగును అనేది చలనాత్మక వికాసం యొక్క క్రమము. పిల్లలందరిలో ఒకే విధంగా ఉన్నప్పటికీ చలనాత్మక నైపుణ్యాలు అభివృద్ధి రేటు వ్యక్తిగతంగా ఉండవచ్చును అనే దానికి సంబంధించినవి ఏ మరియు బి. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 8వ తరగతి చదువుతున్న తారక్ సూక్ష్మజీవుల పరిజ్ఞానం ఆధారంగా కరోనా వైరస్ గురించిన విషయాలు అవగాహన చేసుకొనుట. కరోనా నివారణకు ప్రధాని సమావేశంలో వివిధ రాష్ట్రాల కార్యదర్శులు వివిధ రకాల సూచనలు ఇవ్వడం. సి కరోనా వ్యాధికి గురైన వ్యక్తి మానసికంగా తీవ్ర ఆందోళన చెంది ఉద్వేగ అస్థిరతను కనబరుస్తూ మూర్తిమత్వ సర్దుబాటు తత్వాన్ని కోల్పోవటం. వీటిని సూచించు వికాస నియమాలు. ఆప్షన్ 1 సంచితము, ప్రాగుక్తీకరణ, వైయుక్తిక భేదాలు. ఆప్షన్ 2 క్రమానుగతము, వైయుక్తిక భేదాలు, పరస్పర చర్య. సి సంచితము, వైయుక్తిక భేదాలు, పరస్పర సంబంధాలు కలిగి కొనసాగటం. 4 వచ్చేసి సంచితము, ప్రాగుక్తీకరణ, ఏకీకృత మొత్తము. ఇక్కడ సరి అయినటువంటి సమాధానానికి చూసినట్లయితే ఆప్షన్ 3 అమ్మ సంచితము. 8వ తరగతి చదువుతున్న తారక్ సూక్ష్మజీవుల పరిజ్ఞానం ఆధారంగా కరోనా వైరస్ గురించిన విషయాల్ని అవగాహన చేసుకోవటం సంచితాన్ని సూచిస్తుంది. కరోనా నివారణకు ప్రధాని సమావేశంలో వివిధ రాష్ట్రాల కార్యదర్శులు వివిధ రకాల సూచనలు ఇవ్వటం అనేది వైయుక్తిక భేదాలను సూచిస్తుంది. అలాగే కరోనా వ్యాధికి గురైన వ్యక్తి మానసికంగా తీవ్ర ఆందోళన చెంది ఉద్వేగ అస్థిరతను కనబరుస్తూ మూర్తిమత్వ సర్దుబాటు తత్వాన్ని కోల్పోవటం అనేది పరస్పర సంబంధాలను కలిగి కొనసాగించేటువంటి నియమాన్ని సూచిస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వికాస నియమాలకు సంబంధించి క్రింది వానిలో భిన్నమైనది. ఆప్షన్ 1 శైశవ దశలో భౌతిక వికాసం వేగంగా జరిగి పూర్వ బాల్య దశలో నిదానంగాను, ఉత్తర బాల్య దశలో ఇంకా నిదానంగాను, కౌమార దశలో వేగంగా జరుగుతుంది. ఆప్షన్ 2 మానసిక వికాసము శైశవ దశ నుంచి కౌమార దశకు చేరుతున్న కొలది ప్రతి దశలోనూ వేగంలో పురోగతిని కనబరచటం. దశకు మానసిక వికాసాభివృద్ధిలో మార్పులు ఉండటం. ఆప్షన్ 3 వచ్చేసి శైశవ దశలో ఉద్యోగాలు తీవ్రంగాను ఆకస్మికంగాను, పూర్వ బాల్య దశలో తీవ్రంగా తరచుగాను, ఉత్తర బాల్య దశలో స్వీయ క్రమబద్ధంగాను, పూర్వ కౌమార దశలో ఉద్వేగ అస్థిరతను కనబరచటం. ఆప్షన్ 4 శైశవ దశలో తల్లిని చూసి చిరునవ్వు నవ్వటంతో ప్రారంభమైన సాంఘిక ప్రతిస్పందన అనేక మార్పులు చెందుతూ వృద్ధాప్యంలోనూ మార్పులు సంతరించుకోవడం. సరైన సమాధానం ఆప్షన్ 4 శైశవ దశలో తల్లిని చూసి చిరునవ్వు నవ్వటంతో ప్రారంభమైన సాంఘిక ప్రతిస్పందన అనేక మార్పులు చెందుతూ వృద్ధాప్యంలోనూ మార్పులు సంతరించుకోవటం. నెక్స్ట్ వన్, వికాస నియమాలను అర్థం చేసుకున్న ఉపాధ్యాయుడిగా వాటి ఆధారంగా క్రింది వాటిలో సరి అయినది. ఆప్షన్ 1 సంజ్ఞానాత్మక వికాసానికి అధిక ప్రాధాన్యత ఇవ్వటం వలన పిల్లల సర్వతోముఖాభివృద్ధికి దారితీస్తుంది. ఆప్షన్ 2 భావోద్వేగంతో ఒత్తిడికి గురైన పిల్లవాడు శారీరకంగా అనారోగ్యంతో సామాజిక పరంగా అసమర్థంగా మరియు జ్ఞానపరంగా క్షీణించే అవకాశం కలదు. ఆప్షన్ 3 అభివృద్ధి అనేది వివిధ దశల్లో కూడా ఒకే వేగంతో జరుగును. ఆప్షన్ 4 వికాసం అన్నది ప్రత్యేక అంశాల నుండి సాధారణ అంశాల వైపుకి దారితీస్తుంది. అయితే ఇక్కడ సరి అయినది ఏంటంటే ఆప్షన్ 2 భావోద్వేగంతో ఒత్తిడికి గురైన పిల్లవాడు శారీరకంగా అనారోగ్యంతో సామాజిక పరంగా అసమర్థంగా మరియు జ్ఞానపరంగా క్షీణించే అవకాశం కలదు అనేది సరి అయిన వాక్యము. వికాసాన్ని ప్రభావితం చేయు కారకాలకు సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు. పిల్లవాని వికాసాన్ని ప్రభావితం చేయు పరిసర కారకమునకు సంబంధించిన అంశంగా దీనిని భావిస్తారు. ఏ తల్లి గర్భంలోని పరిస్థితులు,
బి కుటుంబము, సి పాఠశాల, డి నాడీ వ్యవస్థ, అంతఃస్రావి వ్యవస్థ. ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో పిల్లవాని వికాసాన్ని ప్రభావితం చేయు పరిసర కారకానికి సంబంధించిన అంశాలు ఏంటంటే తల్లి గర్భంలోని పరిస్థితులు, కుటుంబము, పాఠశాల. సో ఏబిసి అనేవి. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వ్యక్తి వికాసంపై పరిసరాల ప్రభావాన్ని సమర్థించే అధ్యయనకు చెందింది. వ్యక్తి పరిసరం. సెకండ్ క్వశ్చన్, వ్యక్తి వికాసంపై పరిసరాల ప్రభావాన్ని సమర్థించే అధ్యయనముకు చెందనిది. వ్యక్తి వికాసంపై పరిసరాల ప్రభావాన్ని సమర్థించే అధ్యయనమునకు చెందనిది. ఆప్షన్ 1 గోర్డన్ పడవ నడిపే పిల్లలు, జిప్సీ తెగకు చెందిన పిల్లలపై పరిశోధన. ఆప్షన్ 2 మిల్ట్రెడ్ రూతులపై ఫ్రీమెన్ పరిశోధన. ఆప్షన్ 3 పెంపుడు శిశువులపై. ఆప్షన్ 3 పెంపుడు శిశువులపై స్కోడాక్ పరిశోధన. ఆప్షన్ 4 డొనాల్డ్ గువాలపై కెల్లాగ్ దంపతుల పరిశీలన. సరైన సమాధానం ఆప్షన్ 4 డొనాల్డ్ గువాలపై కెల్లాగ్ దంపతుల పరిశోధన అనేది వ్యక్తి వికాసంపై పరిసరాల ప్రభావాన్ని సమర్థించే అధ్యయనమునకు చెందని విషయము. నెక్స్ట్ వన్, వ్యక్తి వికాసంపై ఆనువంశికత ప్రభావాన్ని సమర్థించే అధ్యయనమునకు చెందనిది. ఆప్షన్ 1 గాల్టన్ రాజవంశీయులు, పండితులు, సంగీత విద్వాంసులు. ఆప్షన్ 2 గోర్డన్ పడవ నడిపే పిల్లలు, జిప్సీ పిల్లలు. ఆప్షన్ 3 ఫ్రీమెన్ దాయాదులు, అన్నదమ్ములు, సమరూప కవలలు. ఆప్షన్ 4 డగ్డేల్ జూక్స్. సరైన సమాధానం ఆప్షన్ 2 గోర్డన్ పడవ నడిపే పిల్లలు, జిప్సీ పిల్లలు అనేది వ్యక్తి వికాసంపై ఆనువంశికత ప్రభావాన్ని సమర్థించే అధ్యయనమునకు చెందనిది. నెక్స్ట్ వన్, వ్యక్తి వికాసంపై ఆనువంశికత ప్రభావాన్ని సమర్థించేటువంటి అధ్యయనము. ఆప్షన్ 1 పియర్సన్ హోమినీ కుటుంబము. ఆప్షన్ 2 ఫ్రీమన్ మిల్ట్రెడ్ రూత్ సమరూప కవలలు. ఆప్షన్ 3 స్కోడాక్ పెంపుడు శిశువులు. ఆప్షన్ 4 గోర్డాన్ జిప్సీ పిల్లలు. సరైన సమాధానం ఆప్షన్ 1 పియర్సన్ హోమినీ కుటుంబము. నెక్స్ట్ వన్, తప్పుగా జతపరచబడిన జత. ఆప్షన్ 1 డగ్డేల్ జూక్స్ కుటుంబము. ఆప్షన్ 2 గొడ్డార్డ్ మార్టిన్ కల్లికా కుటుంబము. ఆప్షన్ 3 డబ్ల్యూసి బాగ్లే పడవ నడిపే పిల్లలు. ఆప్షన్ 4 పియర్సన్ డార్విన్ కుటుంబము. సరైన సమాధానం ఆప్షన్ 3 డబ్ల్యూసి బాగ్లే పడవ నడిపే పిల్లలు. ఇది యాక్చువల్గా తప్పుగా జతపరచబడినటువంటి జత. ఇక్కడ అడిగింది కూడా తప్పుగా జతపరచబడిన జతే. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఇక్కడ పడవ నడిపే పిల్లలు, జిప్సీ పిల్లలు అంటే గోర్డన్ అమ్మ, కానీ డబ్ల్యూసి బాగ్లే ఇచ్చాడు కాబట్టి అది తప్పుగా జతపరచబడిన జత. నెక్స్ట్ వన్, సమరూప కవలలకు సంబంధించి క్రింది వానిలో సరికానిది. ఆప్షన్ 1 ఒకే లింగ వర్గానికి చెందుతారు. ఆప్షన్ 2 దాదాపు ఒకే విధమైన అనువంశిక లక్షణాలు కలిగి ఉంటారు. ఆప్షన్ 3 ఒకే శుక్రకణము, ఒకే అండం వలన జన్మిస్తారు. ఆప్షన్ 4 కనీసం 2 శుక్రకణాలు, 2 అండాల వలన జన్మిస్తారు. సరైన సమాధానం ఆప్షన్ 4 కనీసం 2 శుక్రకణాలు, 2 అండాల వలన జన్మిస్తారు. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. భిన్న రూప కవలలకు సంబంధించి సరికానిది. ఆప్షన్ 1 ఒకే లింగ వర్గానికి చెందవచ్చు లేదా చెందకపోవచ్చు. ఆప్షన్ 2 ఒకే విధమైన అనువంశిక లక్షణాలు కలిగి ఉండవచ్చు లేదా కలిగి ఉండకపోవచ్చును. ఆప్షన్ 3 ఒకే శుక్రకణము, ఒకే అండముల కలయిక వలన జన్మిస్తారు. ఆప్షన్ 4 కనీసము 2 శుక్రకణాలు, 2 అండాల కలయిక వలన జన్మిస్తారు. భిన్న రూప కవలలకు సంబంధించి సరికానిది అని అడిగారు. సరికానిది ఏంటంటే ఒకే శుక్రకణము, ఒకే అండం కలయిక వలన జన్మిస్తారనేది భిన్న రూప కవలలకు సంబంధించి సరికానిది. నెక్స్ట్ వన్, వికాసాన్ని ప్రభావితం చేయు కారకాలకు సంబంధించి సరి అయిన పరిశోధన జత కానిది అన్నారు. ఆప్షన్ 1 గోర్డన్ కల్లికా కుటుంబము.
ఆప్షన్ 2 స్కోడాక్ పెంపుడు శిశువుల అధ్యయనము, ఆప్షన్ 3 డగ్డేల్ జూక్స్, ఆప్షన్ 4 విన్షిప్ ఎడ్వర్డ్స్. సరైన సమాధానం ఆప్షన్ 1 గోర్డన్ కల్లికా కుటుంబము అనేది సరికానటువంటి జత. గోర్డన్ అనేది పడవ నడిపే పిల్లలు, జిప్సీ పిల్లలు, కానీ కల్లికా కుటుంబం అని ఇచ్చాడు కాబట్టి అది సరికాని జత. నెక్స్ట్ వన్, కుమార్ అనే ఉపాధ్యాయుడు తన కుటుంబ సభ్యుల ఉన్నత ఆదర్శాలు విలువలు కలిగి ఉంటూ ఒకరితో ఒకరు సత్సంబంధాలు కలిగి ఉండాలని, తమ జీవన విధానమును బట్టి పిల్లల వికాసము ప్రభావితమవుతుందని దృఢంగా నమ్ముతున్న అతను ఈ వికాస కారకాన్ని పరిగణలోకి తీసుకున్నట్లు అంటే ఆప్షన్ 1 అనువంశికత, ఆప్షన్ 2 పరిసర, ఆప్షన్ 3 అనువంశికత పరిసర, ఆప్షన్ 4 బహుభాషావాదము. సరి అయిన సమాధానం ఆప్షన్ 2 పరిసర. నెక్స్ట్ వన్, క్రింది వానిలో భిన్నమైన అధ్యయనం ఏది అని ఇచ్చారు. స్కోడాక్ పెంపుడు శిశువులు, కెల్లాగ్ దంపతులు, డొనాల్డ్ గువాలు, న్యూమెన్ 19 జతల సౌరోప కవలలు, డబ్ల్యూసి బాగ్లే పాఠశాల వసతులు, విద్యావకాశాలు మరియు వ్యక్తి వికాసాల మధ్య సంబంధము. సరైన సమాధానం ఆప్షన్ 2 కెల్లాగ్ దంపతులు, డొనాల్డ్ గువాలు. నెక్స్ట్ వన్, సమరూప కవలలు. ఆప్షన్ 1 ఒక్క శుక్రకణము ఒక అండంతో ఫలదీకరణం చెంది 2 పిండాలుగా ఎదుగుతారు. ఆప్షన్ 2 2 అండాలు 2 అండాల ఆప్షన్ 2 2 అండాలు 2 శుక్రకణాలతో ఫలదీకరణం చెందగా ఏర్పడు కవలలు. ఆప్షన్ 3 ఒక శుక్రకణము 2 అండాలతో ఫలదీకరణం చెందు కవలలు. ఆప్షన్ 4 ఒక అండము 2 శుక్రకణాలతో ఫలదీకరణం చెందగా జన్మించు కవలలు. సరైన సమాధానం ఆప్షన్ 1 ఒక శుక్రకణము ఒక అండంతో ఫలదీకరణం చెంది 2 పిండాలుగా ఎదుగుతారు. భిన్న రూప కవలలు. ఆప్షన్ 1 ఒక శుక్రకణంతో ఒక అండంతో ఫలదీకరణం చెంది 2 పిండాలుగా ఎదుగుతారు. ఆప్షన్ 2 2 అండాలు 2 శుక్రకణాలతో ఫలదీకరణం చెందగా ఏర్పడు కవలలు. ఆప్షన్ 3 ఒక శుక్రకణము 2 అండాలతో ఫలదీకరణం చెందు కవలలు. ఆప్షన్ 4 ఒక అండము 2 శుక్రకణాలతో ఫలదీకరణం చెందగా జన్మించు కవలలు. సరైన సమాధానం ఆప్షన్ 2 2 అండాలు 2 శుక్రకణాలతో ఫలదీకరణం చెందగా ఏర్పడు కవలలు. నెక్స్ట్ వన్, తల్లిదండ్రుల వైఖరి అనునది వికాసాన్ని ప్రభావితం చేయు ఈ కారకము. ఏ జనన పూర్వ పరిసర కారకము, బి జననాంతర పరిసర కారకము. సరి అయినటువంటి సమాధానం ఏ మరియు బి రెండు కూడా తల్లిదండ్రుల వైఖరి అన్నదానికి వికాసాన్ని ప్రభావితం చేయు కారకాలే. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. వికాసాన్ని ప్రభావితం చేయు అనువంశికత పరిసర అంశాలకు సంబంధించి క్రింది వానిలో సరి అయినది. ఏ భౌతిక వికాసము ప్రజ్ఞా వికాసాలపైన అనువంశికత ప్రభావం అధికము, బి సాంఘిక ఉద్వేగ నైతిక భాషా వికాసాలపైన పరిసరాల ప్రభావము అధికము, సి వికాసాన్ని ముందుగా నిర్ణయించున్నది అనువంశికత. సరి అయినటువంటి సమాధానం 3 కూడా సరి అయినవే. సో ఆప్షన్ 4 ఏ కామా బి కామా సి సరి అయినది. నెక్స్ట్ వన్, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పనతో పాటు సుశిక్షితులైన ఉపాధ్యాయులను నియమించడం కోసం ప్రభుత్వం రూపొందించే కార్యక్రమాలు వికాసాన్ని ప్రభావితం చేయును. ఈ కారకాలను పరిగణలోకి తీసుకున్నట్లుగా భావించవచ్చును. ఆప్షన్ 1 అనువంశిక పరిసరము, ఆప్షన్ 2 భౌతిక పరిసరము సామాజిక పరిసరము, ఆప్షన్ 3 భౌతిక పరిసరము సామాజిక పరిసరము. సరైన సమాధానం ఆప్షన్ 2 భౌతిక పరిసరము సామాజిక పరిసరము. ప్రవీణను పిల్లవానిలో హార్మోన్స్ అసమతుల్యత వలన వికాసము అభివృద్ధిలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు. అయినా ఇక్కడ వికాసాన్ని ప్రభావితం చేయు అంశము. ఆప్షన్ 1 అనువంశిక కారకము, ఆప్షన్ 2 వైద్య సదుపాయాల లేమి, ఆప్షన్ 3 పరిసర కారకము, ఆప్షన్ 4 తల్లిదండ్రుల నిర్లక్ష్యము.
సరైన సమాధానం ఆప్షన్ 1 ఆనువంశిక కారకము. నెక్స్ట్ వన్, తల్లిదండ్రులు లేకపోవటం లేదా విడిచిపోవటం వంటి కారకాల వలన పిల్లలలో వ్యాకులత, అభద్రత, ఉద్వేగ అపరిపక్వత ఏర్పడి వికాసానికి ఆటంకం కలగటం జరిగింది. ఈ వికాస జాప్యానికి కారణమైన కారకము. ఆప్షన్ 1 అనువంశిక సంబంధితము, ఆప్షన్ 2 పరిసర సంబంధితము, ఆప్షన్ 3 అనువంశిక సంబంధితము పరిసర సంబంధితము, ఆప్షన్ 4 అనువంశికము కాదు పరిసరము కాదు. సరైన సమాధానం ఆప్షన్ 2 పరిసర సంబంధితము. నెక్స్ట్ వన్, వికాసాన్ని ప్రభావితం చేయు కారకాల దృష్ట్యా నీవు. ఆప్షన్ 1 అనువంశిక లక్షణాలు తగిన స్థాయిలో పొందనందున పరిసరాల వలన పిల్లవాని వికాసాన్ని మార్చలేము కావున బోధనా కార్యక్రమాలకు దూరంగా ఉంచుతాను. ఆప్షన్ 2 అనువంశిక లక్షణాలు తగిన స్థాయిలో పొందినందున పరిసరాలతో సంబంధం లేకుండానే వికాస అభివృద్ధి జరుగును కావున బోధనా పరిస్థితుల ప్రభావము అంతంత మాత్రమే. ఆప్షన్ 3 అనువంశిక లక్షణాలను పరిగణలోకి తీసుకోకుండానే పిల్లవాని వికాసాన్ని ఆశించిన స్థాయిలో మార్చగలము. ఆప్షన్ 4 అనువంశిక లక్షణాలకు సరైన పరిసరాలు తోడవడం వల్లనే వికాసాభివృద్ధి జరుగును కావున అనువంశిక లక్షణాలకు అనుగుణమైన బోధనా పరిస్థితులు ఏర్పరిచి వికాసాభివృద్ధికి కృషి చేస్తాను. సరైనటువంటి సమాధానం ఆప్షన్ 4 అనువంశిక లక్షణాలకు సరైనటువంటి పరిసరాలు తోడవటం వల్లనే వికాసాభివృద్ధి జరుగుతుంది కాబట్టి అనువంశిక లక్షణాలకి అనుగుణమైనటువంటి బోధనా పరిస్థితులు ఏర్పరిచి వికాసాభివృద్ధికి కృషి చేస్తాను. నెక్స్ట్ వన్, శిశువుకి తగినంత పరిణతి ఉన్నప్పటికీ సరైన శిక్షణా సదుపాయాలు బోధనా సదుపాయాలు లేనందున శిశువు వికాసంలో వెనకబడిపోయాడు. ఈ వికాస జాప్యానికి కారణమైన అంశము ఆప్షన్ 1 అనువంశికత, ఆప్షన్ 2 పరిసరము, ఆప్షన్ 3 జీవ సంబంధ కారకము, ఆప్షన్ 4 ప్రజ్ఞ. సరైన సమాధానం ఆప్షన్ 2 పరిసరము. నెక్స్ట్ వన్, వికాసంపై పరిసరాల ప్రభావం అధికము అను భావించే ఉపాధ్యాయుడు. ఆప్షన్ 1 అనువంశికత లక్షణాలు ప్రభావవంతంగా లేనప్పుడు ఏమి బోధించినా ఏ విధంగా బోధించినా ప్రయోజనం లేదు అని భావించేవారు. ఆప్షన్ 2 ప్రజ్ఞా సామర్థ్యం తక్కువగా ఉన్నందున తన బోధన ద్వారా విద్యార్థి వికాసాన్ని అభివృద్ధి పరచవచ్చు అని భావించువారు. ఆప్షన్ 3 పిల్లవాడిని వైద్యులకు చూపించమని తల్లిదండ్రులకు సలహానిచ్చేవారు. ఆప్షన్ 4 పాఠ్యాంశ బోధనపై బోధనా విధానాలపై ప్రత్యేక దృష్టి కనబరచని వారు. సరైన సమాధానం ఆప్షన్ 2 ప్రజ్ఞా సామర్థ్యం తక్కువగా ఉన్న తన బోధన ద్వారా విద్యార్థి వికాసాన్ని అభివృద్ధి పరచవచ్చు అని భావించువారు.